నేను సాయంత్రం లోపల ఇల్లు చిమ్ముతా ఉంటే మా వాడు చీపురు ఎత్తుకొని బయట చిమ్ముతున్నాడు అనమాట. ఏం చేస్తున్నావు రిక్కీ అని అంటే, బయట చిమ్ముతున్నాను మమ్మీ అని చెప్తున్నాడు. బయట ఏం చెత్తలేదు కదా నాన్న, ఎందుకు చిమ్ముతున్నావు అని అన్నాను. ఇంకా నేను చెత్తలేదన్నాను అనేసి మా వాడు పూల కుండీలో ఉన్న మట్టినంతా కింద పోసి మరీ చిమ్ముతున్నాడు అనమాట. ఇంకా వద్దురా చాలా చిమ్మింది అని అంటే, ఇంకా ఉంది మమ్మీ మట్టి, నేను తీస్తాను చూడు అనేసి పూల కుండీలో ఉన్న మట్టినంతా దొల్లిచ్చి చిమ్ముతున్నాడు. నాయనా నువ్వు నాకు చిమ్మినంత పుణ్యం రా, పొరక పక్కన పెట్టేసి నువ్వు ఇంట్లోకి రారా ముందు అని అంటే, ఉండు మమ్మీ మట్టి అంతా తోస్తాను అనేసి స్టెప్స్ మీద అయితే మట్టి మొత్తం తోస్తున్నాడు అనమాట. చూడు మమ్మీ ఎంత మట్టి ఉందో అని చెప్తున్నాడు. అదంతా నువ్వేసిందేరా అని చెప్తున్నాను అనమాట. ఇంకా కింద చిమ్మింది కాక మెట్ల పైన చూస్తున్నాడు. ఏం అటు పక్క చూస్తున్నావు అని అంటే, మెట్లంతా చిమ్ముకొని వస్తాను మమ్మీ అని చెప్తున్నాడు. నీకు అంత అవసరం లేదురేనా, నేను చిమ్ముతాను వచ్చేసి అని అంటే సరాసరా ఎక్కేస్తున్నాడు అనమాట. నేను ఎంత చెప్తున్నా అస్సలు వినిపించుకోవడం లేదనమాట. పరిగెత్తేస్తున్నాడు మిద్దిపైకి. ఇంక నేను అరుస్తున్నాను, కిందికి దిగుతావా దిగవా అనేసి. ఇప్పుడు మీ డాడీ అని వచ్చాడంటే నీ చేతిలో ఉన్న పొరకు తీసి నన్ను ఎత్తిని ఇసిరేస్తాడు, మర్యాదగా కిందికి దిగిరా అని చెప్తున్నాను. డాడీ వచ్చేదాకా ఎందుకులే మమ్మీ నేనే ఇసిరేస్తాను అనేసి చేతిలో ఉన్న పొరకు తీసి ఇసురు కొడుతున్నాడు.